రేవంత్ రెడ్డి మరొక మోసం. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ యొక్క రాజకీయ పార్టీలు ఉన్నాయి కదా, అవైతే అధికారంలోకి రాకముందు ఒక మాట చెప్తున్నాయి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట చెప్తున్నాయి. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, మనందరికీ తెలుసు కదా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఏదో నోటిఫికేషన్ల డేట్లని అవని ఇవని ముందుగానే అన్నిటిని అయితే అనౌన్స్ చేసింది. అన్నిటిని అనౌన్స్ చేసి ఇంక ఈ రోజున ఈ నోటిఫికేషన్ వస్తుంది, ఫిబ్రవరి 1 ఒక నోటిఫికేషన్, ఏప్రిల్ 1 ఈ నోటిఫికేషన్, జనవరిలో ఈ నోటిఫికేషన్ అని అయితే డేట్లతో సహా ఇచ్చింది. కాకపోతే ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ ఇచ్చింది లేదు. అయితే ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, కాంగ్రెస్ పార్టీ మరియు రేవంత్ రెడ్డి చేస్తున్న మరొక మోసం ఏంటంటే, మనందరికీ తెలుసు కదా, 2 లక్షల ఉద్యోగాల్లో భాగంగా దాదాపు మెగా డిఎస్సి అని పేరు చెప్పి 25,000 ఉద్యోగాలు ఒక్క దాటిన భర్తీ చేస్తామని అయితే అటు ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కాకపోతే రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత రీసెంట్గా ఒక డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కదా. ఆ డిఎస్సి నోటిఫికేషన్లో ఏముందంటే, గత ప్రభుత్వం ఇచ్చిన 5,000 ఉద్యోగాలు ఉన్నాయి కదా, ఆ యొక్క నోటిఫికేషన్ రద్దు చేసి ఇంకొక 5,000 ఉద్యోగాలు కలిపి అయితే ఒక కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారు, మేము కొత్తగా 25,000 ఉద్యోగాలతో ఒక మెగా డిఎస్సి 25,000 ఉద్యోగాలతో భర్తీ చేస్తామని చెప్పారు. కాకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ నోటిఫికేషన్ రద్దు చేసి దానికి ఇంకొక 5,000 కలిపారు. అంటే అర్థమైంది, 25,000 కాస్త 5,000 అంటే ఎంత తేడా ఉంది. అధికారంలోకి రాకముందు ఒక మాట చెప్తారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట చెప్తారు. అలా ఇందులో భాగంగా ఇంకొక విషయం ఏంటంటే, సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంతవరకు ఒక్క ఉద్యోగాన్ని అయితే భర్తీ చేసింది లేదు. కాకపోతే ఇప్పటికే మేము 25,000 ఉద్యోగాలు భర్తీ చేసామని, దానికి నియామక పత్రాలు ఇచ్చామని అయితే చెప్పడం జరిగింది. అసలు గత ప్రభుత్వంలో ఎగ్జామ్లు రాసిందే ఇప్పుడు అయితే వాడి యొక్క రిజల్ట్ వస్తుంది. దానిని రేవంత్ రెడ్డి ఏం చెప్తుండే, మేము ఇచ్చామని అయితే చెప్తుండే. ఇది ఎంతవరకు న్యాయం? గత ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలకు ఇప్పుడు ఇచ్చి వాళ్ళు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలను అయితే ఎగనామా పెట్టేందుకైతే దీనికి ప్రయత్నాలు జరుగుతున్నారని మనకు అర్థమవుతుంది. ఏదేమైనా కానీ నిరుద్యోగులు అనేవాళ్ళు చాలా విద్యావంతులు, వాళ్ళందరికీ తెలుసు. మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కానీ కేసీఆర్ లాంటి కాకలు తీరినోడనే వాళ్ళు రాజకీయంగా పొందబెట్టారు. మిమ్మల్ని టార్గెట్ చేయడం నిరుద్యోగులకు పెద్ద విషయం కాదు. ఏదేమైనా కానీ నిరుద్యోగుల విషయంలో మీరు జెన్యూన్గా ఉండాలి. ఇప్పటివరకు ఒక ఎగ్జామ్ ఇవ్వలేదు, ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు మీరు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయం? ఒక ఎగ్జామ్ కూడా రాయలేదు కదా. మీరు వచ్చిన తర్వాత టీఎస్పీసీ చైర్మన్ భర్తీ చేసిందే మొన్న. అతని మీద కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఏదేమైనా కానీ మీరు చెప్పిన మాటల్లో మీరు తప్పుతున్నారని మాకు అర్థమవుతుంది. ఎందుకు అంటే, ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ లేదు, 25,000 ఉద్యోగాలు భర్తీ అని చెప్పారు. మళ్ళీ మీరు అధికారంలో రావడానికి మెయిన్గా కృషి చేసిన వాళ్ళు వచ్చేసి జీవో నెంబర్ 46 బాధితులు. మీరేం చెప్పారు అధికారంలోకి రాకముందా? మేమైతే అధికారంలోకి రాగానే జీవో నెంబర్ 46 రద్దు చేసి కేసీఆర్ చేసిన ఈ యొక్క తప్పుదలను సరిదిద్ది అన్ని యొక్క ప్రాంతాలకి మెరిట్ ఉన్న స్టూడెంట్స్కి న్యాయం చేస్తాం, జీవో నెంబర్ 46 రద్దు చేస్తానని చెప్పినారు. కానీ మీరు వచ్చిన తర్వాత చేసింది ఏముంది? ఆ జీవో నెంబర్ 46 కేసీఆర్ తీసుకొచ్చిన ఆ జీవో నెంబర్ 46ని యథావిధిగా దాన్ని కొనసాగిస్తున్నారు. అందులో మీరు చేసింది ఏముంది? మీరు కూడా కేసీఆర్ బాటలో నడుస్తున్నారు అన్నది. మీరు అధికారంలో రావడం కోసం ఈ యొక్క నిరుద్యోగులు గ్రామాల్లోకి వెళ్ళి చాలా కీలకంగా పనిచేయడం వల్లే, వాళ్ళ యొక్క మౌత్ టాక్ వల్లే కేసీఆర్ వస్తే ఈసారి ఎలా అయినా తెలంగాణ బాగుపడదు, తెలంగాణ ఆగమైపోద్దని వాళ్ళు ప్రజలకి వివరించి చెప్పడం వల్లే కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు అందరూ కలిసి ఈ యొక్క సమస్యలను పరిష్కరించుకునేందుకైతే మిమ్మల్ని అయితే అధికారంలోకి పెట్టారు. మీరు వచ్చిన తర్వాత అంతగనంగా మీరు ఎన్నికల ముందు మీరే హామీ ఇచ్చారు, మీరే చేశారు. అలాంటిది మీరు ఎన్నికల్లోకి వచ్చిన తర్వాత అదే కేసీఆర్ ఇచ్చిన అదే నోటిఫికేషన్ కొనసాగిస్తున్నారు. మీ యొక్క క్రెడిబిలిటీ ఏముంది? మిమ్మల్ని తీసుకొచ్చి మిమ్మల్ని అంత కష్టపడి మిమ్మల్ని అధికారంలోకి పెడితే మీరు కూడా కేసీఆర్ బాటలో నడుస్తున్నారు, మనకు అర్థమవుతుంది. ఏదేమైనా కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు ఇప్పుడైనా మీ పక్కన ఎలాంటి అధికారులు ఉన్నారో అయితే మాకు తెలియదు. వాళ్ళు మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నారో లేకపోతే మీరే తప్పుదావ పడుతున్నారో మనకైతే అర్థం కాదు. నిరుద్యోగులు మిమ్మల్ని అధికారంలో రావడం కోసం చాలా కష్టపడ్డారు. ఎంత కష్టపడ్డారంటే, పోలీసులు చాలా కష్టపడ్డారు రకరకాలుగా. మనందరికీ తెలుసు, గ్రూప్ 2 వాయిదా అప్పుడు కానీ రకరకాల విషయాల్లో ఎంతో కష్టపడి ఈ యొక్క పోరాటాలు ప్రతి వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో. మీరేదో సొంతగా మీ యొక్క ప్రతిభతో అయితే అధికారంలోకి రాలేదు. ఈ యొక్క కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత వాళ్ళు వచ్చారు. మీరు ఇప్పుడు కూడా నిరుద్యోగులు ఇన్ని రకాలుగా మభ్యపెట్టడం అయితే సరైన విషయం కాదు. ఈ యొక్క విషయాల్లో మీరు నిరుద్యోగుల పట్ల కొంచెం కేర్ తీసుకోవాలి. లేకపోతే మీకు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మీకు కొంచెం నష్టం జరుగుతుంది మనకి.